ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీ కుటుంబ విషయాల్లో కానీ వాస్తవ్ గారి బిజినెస్ విషయంలో కానీ నేను నాకు తోచిన సాయం చేశానే కానీ ఏనాడు ద్రోహం చేయలేదు. నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నాను. ఈ ఇంటి కోడలుగా నువ్వు నీ భర్తకి అత్తగారికి చేసిన ఘోరాలు విన్న తర్వాత నిన్ను మనిషిగా చూడాలని కూడా నాకు అనిపించడం లేదు. ఇక నుంచి నీకు మాకు ఎలాంటి బంధము లేదు. అన్నీ తెచ్చేశాను, వెళ్ళిపో. వెళ్ళిపోమన్నానా? ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళిపో. నేను చెప్పేది వినండి. ఇక నీ అబద్ధాలు వినే ఓపిక తీరిక నాకు లేవు. ఎంతసేపటికి మీ మాట మీదే కానీ నా మాట పట్టించుకోరేంటి? ఇన్నాళ్ళు నిన్ను నీ మాటలు పట్టించుకున్నాం కదా, మమ్మల్ని అమాయకులు చేసి ఆడుకున్నావు. లేదండి, నేను మీ దగ్గర ఏది అబద్ధం చెప్పలేదు. వద్దు, చాలు. ఇప్పటికి మేం మోసపోయింది చాలు. ఇక నీ ఆటలు నా ముందు సాగవు. నా కొడుక్కి బాగాలేదు అనగానే మాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. నేను వెళ్ళిన కారణం అది కాదండి. మీకు వాస్తవ్ గారికి మంచి జరగాలని ఊరొదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. మా మంచి కోరేదానివైతే మాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతావు? మీకు అసలు విషయం చెప్తే నన్ను వెళ్ళనివ్వరు, అందుకే చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు సింధు ఇంకా నటిస్తున్నావు? మేము అప్పుల పాలయ్యాం, జీవితంలో మళ్ళీ నా కొడుకు కోలుకోలేడు, తిరిగి నడవలేడు, ఇంకా వీళ్లతో ఉండి లాభమేముంది అనుకుని ఉంటావు. మళ్ళీ పరిస్థితులు కాస్త చక్కబడేసరికి తిరిగి వచ్చావు. నువ్వు మమ్మల్ని కష్టాల్లో వదిలేసి వెళ్ళిపోతే యష్ బాబు, దమయంతి గారు పెద్ద మనసుతో నన్ను నా కుటుంబాన్ని ఆదుకున్నారు. వాళ్ళింట్లో ఇంత చోటిచ్చారు. అలాంటిది ఇంత మంచి వాళ్ళ మాటలు అబద్ధమని నమ్మి నీ మాట నిజమని నమ్మాలా? నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడతాను. ఆంటీ 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 ఆగండి, నా మాట వినండి. ఎక్కడికి వెళ్తున్నారు? నా కొడుకు దగ్గరికి. దేనికి? నీ గురించి నాకు తెలిసిన నిజం వాడికి చెప్పడానికి. వద్దండి, అసలే వాస్తవ్ గారు ఆరోగ్యం బాలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ విషయాలు కూడా చెప్పి ఆయన మనసు ఇంకా బాధ పెట్టకండి ప్లీజ్. వాడు ఇప్పటికీ నిన్ను నమ్ముతున్నాడు. మా కంపెనీ నీ చేతిలో ఉండడం నాకిష్టం లేదు. వాస్తవికి చెప్పి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. నువ్వు మాత్రం మా జీవితాల్లో ఉండకూడదు. ఆంటీ, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. సింధు, తప్పుకో ప్లీజ్ ఆంటీ, నేను ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి. తప్పుకోమన్నానా? ఎందుకు అత్తయ్య ఇలా చేస్తుంది? నేను వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా
అవకాశం దొరికినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒక విధంగా నన్ను నా క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూనే ఉంది. నేను ఇక్కడ వాళ్లతో ఉండడం ఇష్టం లేదు. అందుకే నన్ను ఇలా టార్గెట్ చేస్తుంది. ఏదో ఒక రకంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదంటే ఇంకా తిరగబడుతుంది. ఏంటి సింధు టెన్షన్ పడుతున్నావు? తాయారు గారు నీతో ఏమైనా మాట్లాడారా? అలా మాట్లాడేలా చేసింది మీరే కదా? అవును, నేనే. ఎందుకంటే నీ వైపు నుంచి నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకుంటూ వస్తున్నావు. అలాగే వీలైనంత వరకు నా వైపు నుంచి నేను చేయాల్సింది చేస్తున్నాను. తప్పులేదు కదా? నా గురించి చెడుగా చెప్పడం తప్పు కదా? తప్పు చేసిన వాళ్ళ గురించి చెడుగా చెప్పక గొప్పగా చెప్తారా? ఏంటి నేను చేసిన తప్పు? నీ మేనత్తని కాపాడుకోవడం కోసం ఆ లాయర్ సిద్ధార్థతో అక్రమ సంబంధం నడిపి నా కొడుకు నీ మీద పెంచుకున్న ప్రేమని, నమ్మకాన్ని సర్వనాశనం చేశావు. మీ మేనత్త ప్రాణం కోసం ప్రసాదన్నయ్య ప్రాణం తీసి కోడలుగా మా ఇంటి పరువు మర్యాదలు మంట కలిపేశాం. నిన్ను వదిలించుకొని మేము ఆ ఊరు వదిలి ఈ ఊరు వచ్చినా మమ్మల్ని వదలకుండా వెంటపడి వచ్చాం. అప్పుడేమో మా జీవితాలతో ఆడుకున్నావు. ఇప్పుడు నా మనవడు మనవరాలి భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు. వాళ్ళు నీ పిల్లలు కాదు అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. రిషి శశి నా పిల్లలే అని నా మనసు చెప్తుంది. కాదని నేను, చంద్ర, యశ్ చెప్తున్నాం కదా. ఒకప్పుడు మీ మాటల్లో ఉన్న నమ్మకం, నిజాయితీ ఇప్పుడు లేవు. అందుకే మీ మాటలు నేను నమ్మడం లేదు. నమ్మకం గురించి నువ్వే మాట్లాడాలి మరి. నిన్ను నమ్మిన మమ్మల్ని ఏం చేశావు? నమ్మక ద్రోహంతో నట్టేట ముంచేశావు. కోడలిగా, భార్యగా నిన్ను కాదు అనుకున్నావని ఎంత చెప్పినా కక్షతో మమ్మల్ని సాధించటానికి వాస్తవ ఇంట్లో ఆశ్రయం పొంది మాకులాగే వాళ్ళ దగ్గర నిజాలు దాచి వాళ్ళని మోసం చెయ్యాలని చూశావు. నీ మోసాలు ఎన్నో రోజులు సాగవు సింధు. ఇన్నాళ్ళు నిన్ను ఎంతగానో అభిమానించిన తాయారు గారు వాళ్ళకి నీ గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి. నువ్వో హంతకురాలివని, భర్తను వంచిన భార్యవని వాళ్ళు తెలుసుకున్నారు. పేరు మార్చుకున్నంత సులభంగా నువ్వు మనుషుల్ని మార్చగలవని కనిపెట్టేశారు. ఎవరైతే నిన్ను ఇన్నాళ్ళు నెత్తిన పెట్టుకొని చూశారో వాళ్లే ఇప్పుడు ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. ఇక నీ బ్రతుకు రోడ్డు పాలే. బట్టలు సర్దుకొని రెడీగా ఉండు ఈ ఊరొదిలి వెళ్ళిపోవటానికి. నువ్వు డిజైన్ చేస్తే అది మంచి ప్లాన్ అయిపోతుందా? నెవర్. మొగుడిని వదిలేసిన ఆడది మొగుడు పెళ్ళాలని ఆశీర్వదిస్తే అశుభం తప్ప శుభం జరగదు. ప్రతి విషయంలో
యష్ నన్ను అసహించుకుంటున్నాడు. అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అటు చూస్తే యష్ వాళ్ళ అమ్మ కూడా అదే ధోరణిలో ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా నా మీద లేనిపోనివి చెప్పి ఎలా అయినా వాస్తవ వాళ్ళ ఫ్యామిలీకి నన్ను దూరం చేసి ఈ ఊరు నుంచి పంపించేయాలని చూస్తుంది. ఒకప్పుడు నన్ను ఎంతో అభిమానించే తాయారు గారు కూడా నా మీద నమ్మకం కోల్పోయారు. ఇంతమంది నన్ను వ్యతిరేకిస్తుంటే ఎందుకు ఇంకా నేను ఇక్కడే ఉండాలి? సింధు, ఏంటమ్మా ఒంటరిగా ఆలోచిస్తున్నావు? ఎందుకు మావయ్య? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు తెలిసి నేనెవరికీ ఏ పాపం కానీ ద్రోహం కానీ చేయలేదు. అయినా ఇప్పటికీ అనుమానాలు, అపార్థాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మానసికంగా వేధిస్తూనే ఉన్నాయి. కష్టాలు కన్నీళ్ల తర్వాత వచ్చేది సుఖాలు, సంతోషాలేనమ్మా. కాస్త ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. ఇంకా ఎంతకాలం ఇలా? ప్రతిసారి అత్తయ్య నన్ను ఒంటరిని చేసి అత్తారింట్లో నాకు స్థానం లేకుండా చేసింది. ఇప్పుడు నన్ను నమ్మి నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా నన్ను ఒక మోసగత్తిగా, ద్రోహిగా చిత్రీకరించారు. ఎందుకు మావయ్య? నీ భార్య, నీ కొడుకు నా మీద ఇంత కక్ష కట్టారు. నేనేం మీ జీవితాల్లోకి రాలేదే. నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను. అయినా నన్ను వదలడం లేదు. బాధపడకమ్మా, మీ అత్తయ్య ఏదో ఒక రోజు నీ గురించి తెలుసుకుంటుంది. నిన్ను మళ్ళీ తన ఇంటి కోడలిగా ఒప్పుకుంటుంది. నాకైతే ఆశ లేదు మావయ్య. కానీ నా బాధ అంతా ఒక్కటే. నాకు తోడుగా నా తరపున మాట్లాడడానికి ఎవరూ లేరు. ఉన్నా రారు. చివరికి మీరు కూడా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. నా గురించి తెలిసిన మీరు కూడా ఏ రోజు నా మీద జాలి చూపించలేదు. సింధు, పేరుకేనమ్మా నేను ఇంటి పెద్దని. ఆ దేవుడు నడుపుతున్న ఈ కథలో నా పాత్ర అంటే ఎవరికీ విలువ లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ఇంట్లో నేను ప్రాణం ఉన్న ఒక మూగ బొమ్మనమ్మా. ఈ విషయంలో నేనేం చేయలేనమ్మా. నన్ను క్షమించు. అవసరం లేదు మావయ్య. నా కోసం మీరేం చెయ్యక్కర్లేదు. మీరు సంతోషంగా ఉంటే చాలు. ఒంటరి పోరాటం నాకేం కొత్త కాదు. నా సమస్యని, నా బాధని నేనే భరిస్తాను. నీ తరపున నిలబడాలని నా మనసులో ఉన్న దాము వల్ల నా అడుగు కూడా ముందుకు పడ్డం లేదమ్మా. నర్సమ్మ, మా వాడికి టాబ్లెట్లు నేను ఇస్తానులే. అలాగే అమ్మా. అమ్మా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందిరా. ఇప్పుడు ఈ విషయాలన్నీ నీకు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, నా గురించి దిగులెందుకు నీకు? నేను లేచి నడవలేను తప్ప మిగతా అన్ని విషయాల్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నా గుండె కూడా గట్టిగానే ఉంది. నువ్వేం చెప్పినా తట్టుకునే శక్తి దానికి ఉంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా. మనం బిందు అనుకుంటున్నామే, తను బిందు కాదురా. తన అసలు పేరు సింధు.
ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, తను ఎవరో కాదు, మనల్ని ఆపదలో ఆదుకున్న యష్ భార్య. నిజమా? పచ్చి నిజంరా. దమయంతి గారు నాకు అన్ని విషయాలు చెప్పారు. సింధు వాళ్ళ మేనత్తని కాపాడడం కోసం భర్తని అత్తగారింటిని వదిలేసి తన కాలేజీ ఫ్రెండ్తో అక్రమ సంబంధం పెట్టుకుందట. వాళ్ళ మేనత్తని ఎవరో చంపుతారని ఊహించుకొని అతన్ని చంపేసి జైలు శిక్ష అనుభవించిందంట. అందుకే యష్ తన మెళ్ళో తాళి తెంచేసి వాళ్ళ భార్యాభర్తల బంధాన్నే వదులుకున్నాడంట. దమయంతి గారు కూడా సింధుని ఇంట్లో నుంచి గెంటేశారట. అయినా సింధు వాళ్ళని వదలకుండా వాళ్ళ మీద పగబట్టి మనతో ఉంటూ వాళ్ళని సాధిస్తోందంట. అమ్మా, ఇదంతా నిజమని నువ్వు నమ్ముతున్నావా? ఇందులో అంత నిజం కాకపోయినా కొంచెమైనా నిజం ఉందని నాకు అనిపిస్తోందిరా. ఇప్పటికే అన్ని విధాలుగా మనం పాతాళానికి పడిపోయిన్నాం. ఇలాంటి సమయంలో మనం సింధుని నమ్మి బిజినెస్ విషయాలు తనకు అప్పచెప్పడం మనకి మంచిది కాదేమో అనిపిస్తోందిరా. అమ్మా, సింధుని నాకంటే ఎక్కువగా అభిమానించావు, నమ్మావు కూడా. సింధుని అనుమానించే ముందు ఒక్కసారి తను చెప్పింది కూడా వినాలి కదమ్మా. ఒకళ్ళ మాటను విని సింధుని అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదమ్మా. నమ్మిన వాళ్లేరా మోసం చేసేది. తన పేరు మార్చుకొని మన దగ్గర తన గతం దాచిపెట్టిన మనిషి అన్ని నిజాలే చెప్తుందని నమ్మాలా? మనల్ని ఆదుకొని నిన్ను కాపాడడం కోసం డబ్బు లెక్క చేయకుండా ఖర్చు పెడుతూ నాకు అనుకి వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నా వాళ్ళని నమ్మాలా? నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను రా. ఇక ఆలోచించాల్సింది నువ్వే. సింధు విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోరా. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనమూ ఉండదు. ఒరేయ్, ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో నువ్వే తెలుసుకో. అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇంకా ఏం చెప్తావు సింధు? నీ గురించి చెప్పాల్సిందంతా దమయంతి గారు చెప్పేశారు. ఇక నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. అంటే మీకు సాయం చేస్తే వాళ్ళు చెప్పింది నిజమైపోతుందా? మరి ఆ లెక్కకొస్తే నేను మీ అబ్బాయి బిజినెస్కి చాలా హెల్ప్ చేశాను. మీ మనవరాలు నీళ్ళల్లో పడిపోతుంటే కాపాడాను. నేను మీకు చాలా సాయం చేశాను కదా. నా మాటలు నిజమని మీరు నమ్మకపోయినా కనీసం వినాలి కదండి. నిన్ను అభిమానించినప్పుడు మా దగ్గరే నిజాలు దాచావు. అలాంటిది నీ మాటలు వినాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. ఇది చాలా అన్యాయం అండి. న్యాయం ఎవరి పక్షాన్నుందో తెలియాలి అంటే 2 వైపుల వాళ్ళు చెప్పేది వినాలి కదా. మీరు ఒకవైపే విని నాది అన్యాయం, దమయంతి గారిదే న్యాయం అనుకుంటే ఎలా అండి? సరే, నువ్వు చెప్పిన పాయింట్కే వద్దాం. నమ్మాలి అంటే ఆధారాలు సాక్ష్యాలు కావాలి కదా. మీ అత్తయ్య చెప్పిందే న్యాయం అనడానికి వాళ్ళ కొడుకున్నాడు, వాళ్ళ ఆయన ఉన్నాడు. మరి నువ్వు ఎవరికి ఏ హాని చేయలేదు అనడానికి, నీ వైపు మాట్లాడడానికి కనీసం ఒక్కరైనా ఉన్నారా? వాళ్ళొచ్చి నువ్వే కరెక్ట్ అని చెప్తారా? అలాంటి వాళ్ళు ఉంటే పిలుచుకొనిరా. అప్పుడు నీ మాట వాళ్ళ మాట వింటాను. చెప్పు.
ఏంటి ఎవరు లేరా? హ, మౌనంగా ఉండిపోయావు. అవునులే, అన్యాయం వైపు ఎవరుంటారు? ఎవరైనా సరే న్యాయం పక్కే నిలబడతారు. నువ్వు మాట్లాడాల్సింది నాతో కాదు, వాస్తవుతో. నాతో చెప్పి ఏ ప్రయోజనము ఉండదు. వెళ్ళు, వాస్తవ్ దగ్గరికి వెళ్ళు. నీ గురించి అన్ని విషయాలు వాడికి చెప్పాను. ఎవరికీ కనపడకుండా ఈ ఊరు నుండి వెళ్ళిపో. మావయ్య, ఈరోజు మీరు చేసిన మేలు వల్లే నేను ఈ ఆనందాన్ని పొందుతున్నాను. తాయారు గారు వాస్తవ్ దగ్గర మాట్లాడిన విషయం ఇంతటితో మర్చిపోమ్మా. దాముకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.